హాయ్ నమస్తే నేను మీ శరణ్య. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి ఒక సూపర్ రెమెడీ అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో మన స్కిన్ గ్లోయింగ్గా ఉండాలన్నా, మన స్కిన్ పైన పింపుల్స్ తాలూకు వచ్చే మచ్చలు అండ్ పిగ్మెంటేషన్, మన స్కిన్ పైన వచ్చే ముడతలు ఈజీగా రిమూవ్ అయిపోవాలన్నా నేను చెప్పే ఈ రెమెడీ అనేది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ఈ రెమెడీ అనేది 7 డేస్ కనుక ట్రై చేసినట్లయితే మీ స్కిన్ పైన ప్రతి ఒక్క సమస్య అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓపెన్ పోర్స్ సమస్య కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మన ఏజ్ అనేది 30+ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర కానీ, ఈ కళ్ళ దగ్గర, లిప్స్ పక్కన ముడతలు అనేవి దాదాపు అందరికీ వస్తూ ఉంటాయి. మనం ఇంట్లో చిన్న హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేయడం ద్వారా ఇలాంటి సమస్య మనం రాకుండా చూసుకోవచ్చు. అయితే నేను చెప్పే ఈ ఒక చిన్న హోమ్ రెమెడీ అనేది మీరు ట్రై చేయండి. మీ ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. పింపుల్స్ తాలూకు వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు లాంటివి రాకుండా మన స్కిన్ అనేది ఫెయిర్గా గ్లోగా ఉంటుంది. సో తప్పకుండా మీరు నైట్ అప్లై చేయండి. ఈ క్రీమ్ వచ్చేసి 7 డేస్ వరకు అప్లై చేసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ రిజల్ట్ చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్తారు నిజంగా ఇది వర్కౌట్ అవుతుందని. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా, అండ్ ఇంకొకటండి, ఇన్ని చెప్తున్నాను, ఈ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయో దొరకదో అన్న అనుమానం మీకు అవసరం లేదండి. మీరు ఎప్పుడు ఎక్కడ కూడా చూసి ఉండరు. అండ్ ఇది మన ఐటమ్స్ వచ్చేసి మన ఇంట్లో మన కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటే ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, వీడియో చూసిద్దామా? అండ్ ఈ క్రీమ్ ఎప్పుడు అప్లై చేయాలంటే మన వర్క్ అంతా అయిపోయింది, మన స్కిన్ అనేది రిలాక్సింగ్ అవుతుంది అనే టైంలో ఈ క్రీమ్ అనేది అప్లై చేయండి. మీకు 100 కాదు 1000 టైమ్స్ బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హోమ్ రెమెడీ ప్రిపేర్ చేసే దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ వీడియోస్ అనేవి చేసి చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా హోమ్ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఈ రెమెడీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బాదాం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 5-6 లవంగాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ గిన్నెను వచ్చేసి లవంగాలు ఆయిల్ ఉన్న గిన్నెను వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని లవంగాలు అనేటివి కొంచెం ఫ్రై అయ్యే వరకు అండ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ లవంగాలు కొంచెం ఫ్రై అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ లవంగాలు ఫ్రై అవ్వడానికి 2 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. సో ఇప్పుడు వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయింది, చూసారు కదా. సో ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఏ బ్రాండ్ అలోవెరా జెల్ ఉన్నా పర్వాలేదు. అలోవెరా ప్లాంట్ నుండి కట్ చేసిన అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇందులోకి నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకున్నాను. పసుపును యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందులోకి ఒక 1 విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ అనేది మన ఫేస్ పైన మచ్చల్ని, పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది, మన ఫేస్ని హైడ్రేట్గా చేస్తుంది, మన ఫేస్ని మరింత గ్లోయింగ్గా అందంగా చేస్తుంది. సో విటమిన్ ఈకి ఆల్టర్నేట్ కావాలి అంటే మీరు కోకోనట్ ఆయిల్నైనా బాదం ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని 1 నిమిషం పాటైనా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసిన లవంగాలన్నిటిని తీసేయండి. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని వచ్చేసి 5 మినిట్స్ వరకు లేదంటే 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత క్రీమ్ అయితే ఇలా చక్కగా రెడీ అవుతుంది. మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు, అంత బాగుంటుంది.
అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మనం మార్కెట్లో కొంటే చాలా రేట్ అవుతుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 0 ఖర్చుతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ని వచ్చేసి నేను నా ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది అసలు ఉండొద్దు. ఈ క్రీమ్ వచ్చేసి మీరు నైట్ అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన స్కిన్ అనేది అప్పుడే కొంచెం రెస్టీగా ఉంటుంది కదా. నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక పడుకుందాం అనే టైంలో ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం స్లో మోషన్లో మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేట్టు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ నైట్ క్రీమ్ని మనం ముఖ్యంగా యూస్ చేసింది వచ్చేసి లవంగాల నూనె అనేది ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్లో అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తారు. సో దానికి అంత ప్రత్యేకత ఏంటి అంటే లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సెబాసిటీ అనే గ్రంథులు కూడా ఉన్నాయి. చర్మం లోపల జిడ్డును కానీ డస్ట్ను కానీ తొలగించి మన స్కిన్ మీద మచ్చల్ని ఓపెన్ పోర్స్ని తగ్గించి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లాంటిది తొలగించి క్లియర్ చేస్తుంది. మీరు ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు ఫాస్ట్ కనిపిస్తుంది. సో మీరు కొంచెం స్లో మోషన్లో ఈ క్రీమ్ అనేది మీ ఫేస్ పైన ఇంకిపోయేటట్లు మీరు మసాజ్లా చేసుకోండి. ఈ క్రీమ్ వల్ల మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా కనబడేట్లు చేస్తుంది. అంతేకాదు మన స్కిన్ పైన ఏర్పడిన డెడ్ స్కిన్ లేయర్ని తొలగిస్తుంది. మీరు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ యూస్ చేయండి. లవంగాలలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అంతేకాదు కొలెజాన్ ఉత్పత్తి చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన స్కిన్లో కొత్త కణాలను ఉత్పత్తి చేసి మన స్కిన్ పైన ఏర్పడిన ప్రతి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. సో చాలా రకాలైన కాస్మెటిక్స్లో బ్యూటీ ప్రోడక్ట్స్లో దీన్ని యూజ్ చేస్తున్నారన్నప్పుడే వీటి బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. సో అంత బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ అనేది 7 days అప్లై చేసినప్పటికీ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మీకు నచ్చింది అనుకుంటే మీరు ఎన్ని డేస్ అయినా కంటిన్యూ చేయొచ్చు. స్కిన్ కలర్ అనేది ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. ఇందులో ఏ కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా ఏ భయం లేకుండా వాడుకోవచ్చు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.